హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తీవ్ర వాయుగుండం పలు రాష్ట్రాల్లో కంట్రోల్ రూమ్లు అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం అనేది కూడా ఏర్పడి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వెదర్ అప్డేట్ అనేది కూడా తెలపడం జరిగింది. ఇక ఎక్కడెక్కడ ఈ తీరం అనేది కూడా వాయుగుండంగా మారబోయి వర్షాలు అనేది కూడా కురవబోతున్నాయి. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తెలంగాణలో ఈ వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంతాల జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుంది. ఇదే పరిస్థితి మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే ఉన్నాయి. ఈ అల్పపీడనం మరింత బలపడింది, వాయుగుండంగా రూపాంతరం చెందింది. ప్రస్తుత బంగాళాఖాతం ఉత్తర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా కదులుతుందని, మరింత బలపడడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉత్తర ప్రాంతం వైపు కదిలేందుకు అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉందని ఎన్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అయితే సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. మిగిలిన జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని అయితే వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఇతర అధికారులతో కలిసి ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఈ వాయుగుండం ఈ సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వంగలపూడి అనిత సూచించారు. ఈ వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీటిపారుదల, ఆర్&బి, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకొని గండ్లు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అవసరమైన ఏర్పాటు చేయాలని అయితే ఆదేశించారు. దయచేసి మత్స్యకారులు ఎవరన్నా సముద్రంలోకి వెళ్తూ ఉంటే వారికి ఈ మెసేజ్ అనేది కూడా తెలపండి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కంట్రోల్ రూమ్ నెంబర్ 112 తర్వాత వచ్చేసి 10107కి టోల్ ఫ్రీ నెంబర్ 18004250181101కి కాల్ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.